తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్న. ఇక కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్న ఏం జరుగుతుంది? ఎమ్మెల్సీ ఇది ఒకసారి చదువుదాం. చదివిన తర్వాత అసలు ఏంది అనే విషయాన్ని మీ ముందు తీసుకొస్తాం. ఎందుకు వీళ్ళకు లొల్లి వస్తుంది అనేటువంటిది. ఇద్దరు ఎమ్మెల్సీలే, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, కవిత ఎమ్మెల్సీ. ఈయన కాంగ్రెస్ నుంచి గెలిచిండు, ఈమె బీఆర్ఎస్ నుంచి గెలిచింది. ఆయన బీఆర్ఎస్ నుంచి ఆమె పక్కకు పోయింది, ఈయన కాంగ్రెస్ నుంచి పక్కకు పోయిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు, బీఆర్ఎస్ కేసీఆర్ దిగుతాడు పక్కకు పెట్టిరు. ఇద్దరు కూడా ఈ రెండు పార్టీల నుంచి దూరం పెట్టినటువంటి వ్యక్తులు ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఏం జరిగింది? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి, కల్వకుంట్ల కవితపై మల్లన్న వ్యాఖ్యలతో జాగృతి కార్యకర్తల ఆగ్రహం, కార్యాలయం అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం, మల్లన్నపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం, అడ్డుకున్న గన్మెన్, కార్యాలయ సిబ్బంది, తీవ్ర తోపులాట, పలువురికి గాయాలు, గన్మెన్ కాల్పులు, ఇరు వర్గాలపై కేసులు, జాగృతి కార్యకర్త ఒకరికి ఆసుపత్రిలో చికిత్స, నాపై అత్యాయత్నం చేయించిన కవిత, ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి మల్లన్న అంటుండు. ఇక్కడ తీన్మార్ మల్లన్న గన్మెన్ కాల్పులు జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ కాల్పులు జరపలేదు, పైకి కాల్పులు జరిపిర్రు. మొత్తం మీద శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి కల్వకుంట్ల కవిత ఫిర్యాదు చేసింది. తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా అనర్హుడిగా ప్రకటించాలని కవిత డిమాండ్ చేసింది. ఇట్లా ఈ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఒకసారి సింపుల్గా మన జనం టీవీ స్టైల్లో ఒకసారి చెప్పేసుకుందాం. ఏం జరిగింది మరి? కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సస్పెండ్ చేయబడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కవిత కూడా దాదాపు సస్పెండ్ చేయబడ్డట్టే, కానీ పేపర్ ప్రకటన రాలేదు, దూరం పెట్టేసింది అంతే. ఆమె జాగృతి పేరిట కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. ఈ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అంటే, తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మొన్న సంబరాలు చేసుకుంది జూబ్లీ హిల్స్ తన నివాసంలో. కల్వకుంట్ల కవిత 42% రిజర్వేషన్ పై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనకు ఆమె సంబరాలు చేసుకున్నది, రంగులు పూసుకొని. అప్పుడు మనం కూడా తీవ్రంగా స్పందించినాం. ఏ అర్హతతోటి ఆమె సంబరాలు చేసుకుంటుంది? ఏం పోరాటం చేసినావు, ఏం సాధించినవని సంబరాలు చేసుకుంటుంది కల్వకుంట్ల కవిత? బీసీల పట్ల దొంగ ప్రేమ ఉంది కల్వకుంట్ల కవితకు. నిజంగా బీసీల పట్ల ఉంటే కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు కవిత అని మనం అడిగినాం జనం టీవీలో. వాస్తవంగా కవితకు ఎట్లాంటి అర్హత లేదు, ఆ సంబరాలు చేసుకోవడంలో బీసీ ఉద్యమంలో ఏం పార్టిసిపేట్ లేదు, జీరో క్యాండిడేట్ కల్వకుంట్ల కవిత. అయితే ఆ ఉద్దేశాన్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న ఒక బీసీ సమావేశంలో మాట్లాడుతూ, ఒకసారి ఫోన్ తీసుకురా, బీసీ సమావేశంలో మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత ఎందుకు సంబరాలు చేసుకుంటుంది, అసలు ఆమె బీసీఏ కాదు, కల్వకుంట్ల కవిత బీసీఏ కాదు, బీసీ ఉద్యమంలో ఏనాడు కనబడలేదు, ఆమె ఎట్లా సంబరాలు చేసుకుంటుంది, ఆమెకు బీసీలతోటి ఏమైనా కంచం పొత్తుందా, బీసీలతోటి ఏమైనా మంచం పొత్తుందా అని అన్నాడు. అయితే అది వాంటెడ్లీ అనలేదు, కావాలని కాదు, ఆ ఫ్లోలో వచ్చేసింది. అద్దంకి దయాకర్ కనుక చౌటుప్పల్లో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎట్లయితే ఫ్లోలో అన్నాడో, ఇక్కడ కూడా ఫ్లోలో తీన్మార్ మల్లన్న కవితను ఆ విధంగా కంచం మంచం అనేటువంటిది పదాలు వాడుతుంటే వెంటనే వచ్చింది అనేసిండు. అయితే కల్వకుంట్ల కవిత ఏం చేసింది? ఆమె ఇబ్బంది పడితే పడచ్చు, ఆ మాట అనడం కూడా తీన్మార్ మల్లన్న తప్పే, ఫ్లోలో వచ్చేసింది. మరి ఈ మాట అనడం వల్ల కల్వకుంట్ల కవిత కావచ్చు, జాగృతి కార్యకర్తలు కావచ్చు, శాంతియుతంగా నిరసన తెలపాలి, లేదా శాసన మండలి చైర్మన్కు కంప్లైంట్ చేయాలి, లేదా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయాలి, ఒక ఆందోళన చేయరు శాంతియుతంగా, ఒక నిరసన కార్యక్రమం చేపట్టిర్రి. అప్పుడు తీన్మార్ మల్లన్న అపాలజీ చెప్తాడా, తీన్మార్ మల్లన్న ఇంకేమన్నా మిస్టేక్ అయ్యన్నా అంటాడా, ఆయన వివరణ ఏమొచ్చిందో చూసేది ఉండే. కానీ పోయి ఆఫీస్ మీద పోయి తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేసి ఆయనను చంపే ప్రయత్నమే జరిగింది. నిన్న పెద్ద టార్గెట్ చేసి తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేసి ఆయన ఆఫీస్ మీద దాడి, ఆయన మీద దాడి, ఆ ఆఫీస్ మొత్తం రక్తం చిందింది. మరి ఈ జర్నలిజం మీద, జర్నలిస్టు ఆఫీసుల మీద ఈ బీఆర్ఎస్ వాళ్ళు కావాలని కంకణం కట్టుకొని దాడులు చేస్తున్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఛానళ్లను టార్గెట్ చేసి ఒక్కొక్కటి దాడి చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే మహా న్యూస్ మీద దాడి జరిగింది. 2వ నెంబర్ ఉన్నటువంటి ఏబిఎన్ మీద దాడి జరగబోతుందని హెచ్చరిస్తే సెక్యూరిటీ పెట్టడం వల్ల దాడి చేయలేదు. 3వది తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి జరిగింది. ఇంకా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉండేటువంటి ఛానళ్ళ మీద దాడి జరగబోతుంది. మరి ఇది
ప్రజాస్వామ్యంలో మంచిదా? ఈ దాడులు దౌర్జన్యాలు ప్రజాస్వామ్యంలో మంచియా? బీఆర్ఎస్ పార్టీ ఈ జర్నలిస్టు ఆఫీసుల మీద, జర్నలిస్టు సంబంధించి మీడియా ఆఫీసుల మీద దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? బీఆర్ఎస్ వాళ్ళు జాగృతి కార్యకర్తలు చెప్తున్నది ఏంటంటే, మేము నిరసన తెలపడానికి పోయినాం శాంతియుతంగా, తీర్మానముల నుంచెల్లే రిఫ్లెక్షన్ వచ్చింది, వాళ్ళే కావాలని పెద్ద చేసిరని చెప్పేసి చెప్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలపాలంటే ఆఫీస్ ముందు పోయి ముందు నిరసన తెలపొచ్చు, లోపల నిరసన తెలపాల్సిన అవసరం ఏముంది? అసలు జాగృతి కార్యకర్తలు లోపలికి పోవాల్సిన అవసరం ఏముంది అంటే, కావాలని టార్గెట్గా తీర్మానములను లక్ష్యంగా చేసుకొని జాగృతి కార్యకర్తలు ఖచ్చితంగా ఆయన మీద దాడి చేయడానికి పోయినరు అనేటువంటిది ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఇట్లా దాడులు చేసుకుంటూ పోతుంటే మీడియా ఉండాలా వద్దా? అంటే ప్రతిపక్షంగా మాట్లాడేటువంటి మీడియా ఉండొద్దా? బీఆర్ఎస్ చేసేటువంటి తప్పుల్ని చెప్పడానికి మీడియా ఉండొద్దా? అంటే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండే మీడియా ఉండాలి, లేకపోతే అందరి మీద దాడులు చేసుకుంటూ పోతూనే ఉంటారు. 10 ఏళ్ల కాలంలో అట్లే చేసిర్రు, ఇప్పుడు అట్లే చేస్తున్నారు. అంటే ఈ బీఆర్ఎస్ నియంత పోకడ ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఒకరి మీద ఒకరు తీర్మానములన కవిత మీద, కవిత తీర్మానముల మీద ఇద్దరు ఎమ్మెల్సీ రద్దు కావాలని చెప్పేసి కొట్లాడుతున్నారు. నిజంగా కల్వకుంట్ల కవిత ఆమె ఏమంటుంది, 1,00,000 మంది నా ఎన్నుకున్నారు, 1,00,000 మంది నా వెనుక ఉన్నారు. ఒకసారి చూద్దాం. ఇక మల్లన్న ఆయన గన్మెన్పై అత్యాచారం కేసు పెట్టాలి, డీజీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు. వాస్తవంగా తీర్మానమన్న కవిత జాగృతి ఆఫీస్ దగ్గర పోయి దాడి చేసిండా, జాగృతి కార్యకర్తలు వచ్చి తీర్మానమన్న దగ్గరకు వచ్చిరా, ఇక్కడ దాడి చేసిర్రా? అంటే సింపుల్గా తీర్మానమన్న క్యూనిస్ ఆఫీస్ మీదనే జాగృతి కార్యకర్తలు వచ్చి దాడి చేసిరు కాబట్టి వాళ్ళదే తప్పు, వాళ్ళే ఫస్ట్ దోషులుగా సమాజంలో నిలబెట్టాలి. ఇంకొకటి, మీడియా మీద దాడి చేయడం ఇది ప్రజాస్వామ్యంలో ఒప్పుకోదగది కాదు. బీఆర్ఎస్ దగ్గరుండి ప్రోత్సహిస్తున్నది. పెద్ద పెద్ద ఛానల్ నుంచి చిన్న చిన్న ఛానళ్ళ వరకు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రతి ఒక్క ఛానల్ మీద దాడి చేసేటువంటి కుట్రలో భాగంగా వాళ్ళు లిస్టు కూడా తయారు చేసుకున్నారు. ఏ ఛానల్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది, ఏ ఛానల్ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది, ఆ ఛానల్ లిస్టు రాసుకొని ఆ స్థాయిలలో దాడులు చేయాలని వ్యూహరచనలో ఉన్నారు. కానీ ఒక్కసారి అందరు తిరగబడి బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి చేసిరు అనుకోండి, ఏంది పరిస్థితి? టీ న్యూస్ మీద దాడి చేసిరు అనుకోండి, ఏంది పరిస్థితి? నమస్తే తెలంగాణ పేపర్ మీద దాడి చేసి అనుకోండి, ఏంది పరిస్థితి? ఇళ్ళకి వెళ్తారా బీఆర్ఎస్ నాయకులు? కాబట్టి జర్నలిస్టు సంఘాలుగా, జర్నలిస్టుగా నేనైతే ఈ దాడిని ఖండిస్తున్నా. తీర్మానముల మీద జరిగిన దాడిని 100కు 100% ఖండిస్తున్నా. దీంట్లో కల్వకుంట్ల కవిత వాస్తవమే మాట్లాడిండు. తీర్మానమలన్న ఏది ఒక్క పదం తప్ప, ఏమని మంచం పోతుందా అనే మాట వాడకుండా ఉంటే బాగుండేది తీర్మానమలన్న గారు. ఆ మాట వాడడం వల్ల ఈ దాడి జరిగింది అని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ ఆ మాట వాడినా తీర్మానమలన తప్పు అని చెప్తే అయిపోయేది కదా, నిరసన తెలిపితే అయిపోయేది కదా, క్యూన్యూస్ కార్యాలయం దగ్గర పోయి నిరసన తెలిపితే అయిపోయేది కదా. అంటే ఈ దాడులు పోతున్నారు. కాబట్టి జర్నలిస్టు సంఘాలుగా మేము ఖండిస్తున్నాం. మా అసోసియేషన్ డెమోక్రటిక్ డిజిటల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా DJFI పక్షాన మేము 100కు 100% క్యూన్యూస్ ఆఫీస్ మీద, తీర్మానమలన మీద జర్నలిస్టుగా జరిగిన దాడిని మా సంఘంగా DJFI సంఘంగా ఖండిస్తున్నాం. అవసరమైతే తీర్మానమలనకు ఈ విషయంలో మా DJFI అండగా ఉంటుంది. ఈ దాడులను తీవ్రంగా DJFI వ్యతిరేకిస్తుంది. ఇది ఈ తీర్మానమలన క్యూన్యూస్ మీద జరిగినటువంటి దాడి. కవితదే 100కు 100% దీనిలో తప్పు. అట్లంటే ఒక మాట మాట్లాడిండని చెప్పేసి తీర్మానమలన ఆఫీస్ మీద దాడి జరిగితే కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్ నాయకులు చాలా మంది చాలా తప్పులుగా మాట్లాడారు. మరి వాళ్ళ మీద దాడులు చేయాలా, వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేయాలా? జర్నలిస్టులు అందరూ ఒక్కసారి మీ మీద దాడి చేస్తే ఎట్లా ఉంటుంది చూడండి ఒకసారి. బీఆర్ఎస్ భవన్ మీద కావచ్చు, కేసీఆర్ ఇంటి మీద, కవిత ఇంటి మీద దాడి చేస్తే ఏంది పరిస్థితి?